పవిత్ర అయోధ్య నగరి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రామభక్తులు తరంగాలై తరలిరావడానికి సిద్ధమవుతున్నారు. ఓవైపు రామాలయ ప్రతిష్టాపనకు ముహూర్తం సమీపిస్తూ ఉంటే మరోవైపు అయోధ్య చుట్టూ రాజకీయాలు ముదురుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవంపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించడంపై బీజేపీ ముప్పేట దాడి చేస్తోంది. అటు రాజకీయ లబ్ధి కోసమే అయోధ్య రామాలయం ప్రారంభిస్తున్నారని ఆరోపిస్తోంది కాంగ్రెస్. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న విశ్వనగరి అయోధ్య. అటు అయోధ్య చుట్టూ ముదురుతున్న రాజకీయాలు. అయోధ్య ట్రస్ట్ ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడాన్ని తప్పుపడుతున్న బీజేపీ. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో అది పూర్తిగా దివాలా కోరుతనమని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను కాపాడదా? క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం స్వీకరించారు. ఇండియా కూటమి హిందూ వ్యతిరేకి అని బీజేపీ పోస్టర్ విడుదల. లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే అయోధ్య రామాలయం ప్రారంభిస్తున్నారన్న కాంగ్రెస్. हमको बीजेपी और आरएसएस से निमंत्रण की जरूरत नहीं है. कौन से मंदिर में कब हम जाएंगे, और ये जो है एक राजनीतिक दल वो तय करेगा कि किस धर्म के कौन व्यक्ति हैं. రామా కనవేమిరా. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తుల చిరకాల స్వప్నం సాకారమవుతోంది. చరిత్రలో చెరిగిపోని విధంగా భారత సంస్కృతి సాంప్రదాయం ఆధ్యాత్మికత శోభిల్లే విధంగా అయోధ్యలో రామ మందిరం రూపుదిద్దుకుంది. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 16న ప్రారంభమై 7 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనుంది. ప్రధాని మోదీ ఆలయాన్ని ప్రారంభించి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ వేడుక కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఓవైపు అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు ముహూర్తం సమీపిస్తుంటే మరోవైపు అయోధ్య చుట్టూ రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయి. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రాజకీయ పార్టీలతో పాటు ప్రముఖులను కూడా ఆహ్వానిస్తోంది. అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ ను సైతం ట్రస్ట్ ఆహ్వానించింది. అయితే అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తమ పార్టీ నేతలు హాజరు కావడం లేదని ప్రకటించింది కాంగ్రెస్. అటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలన్న ఆహ్వానాన్ని సిపిఎం కూడా తిరస్కరించింది. ప్రజల మత విశ్వాసాలతో రాజకీయాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సిపిఎం పేర్కొంది. ఈ నెల 22వ తేదీన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరికి ఆహ్వానాలందాయి. అయితే అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని కాంగ్రెస్ విమర్శించింది. పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ దీనికి సంబంధించి లెటర్ కూడా విడుదల చేశారు. 2019లో అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ రాముడి భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ చెబుతోంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ బహిష్కరించడంపై బీజేపీ మండిపడుతోంది. ఇండియా కూటమి హిందూ వ్యతిరేకి అని బీజేపీ పోస్టర్ కూడా విడుదల చేసింది. బీజేపీ విడుదల చేసిన పోస్టర్లో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, మమతా బెనర్జీ, సీతారాం ఏచూరి, అఖిలేష్ యాదవ్ల ఫోటోలు ఉన్నాయి. రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన వాళ్ల ఫోటోలు గుర్తుపట్టండి. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి అంటూ పోస్టర్లో సందేశాన్ని పెట్టారు. కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, లెఫ్ట్ పార్టీలు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు. కాంగ్రెస్ తీరుపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్ కు అలవాటని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు ఆయన. पार्टी का मतलब डिवाइड एंड रूल, डिवीजन, वोट बैंक पॉलिटिक्स, ओनली पॉलिटिक्स. उनके लिए कोई मतलब नहीं है सिवाय राजनीति में वोट कैसे आता है इसके सिवाय उन्होंने कभी कुछ सोचा नहीं. They never thought